టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈనాటి కేసు వెనుక ఆనాటి కక్ష ఉందని ఆ మాజీ మహిళా మంత్రి అంటుంటే నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలవుతారని ఆ ఎంపీ అంటున్నారు. వీరిద్దరి మాటల యుద్ధం పల్నాడు రాజకీయంతో ఏపీ రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇందుకే విడుదల రజని, లావు కృష్ణదేవరాయల మధ్య ఏం జరుగుతుంది? వారి గొడవకు కారణం ఏంటి? మరోసారి వేడెక్కిన పల్నాడు రాజకీయం. విడుదల రజనీపై ఏసీబీ కేసుతో మాటల యుద్ధం. ఎంపీ లావు కృష్ణదేవరాయలపై రజనీ ఆరోపణలు, లావుపై ఫోన్ ట్యాపింగ్ విమర్శలు. రజనీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ. ఏపీలో పల్నాడు రాజకీయాలు మరోసారి వేడెక్క. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై తాజాగా ఏసీబీ కేసు నమోదు కావడంతో ఆమె అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదులపైన విడుదల రజనీపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీలో ముసుగులో బెదిరించి వారి నుంచి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజనీపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. రజనీతో పాటుగా ఐపీఎస్ అధికారిపైన విచారణకు రంగం సిద్ధమైంది. ఆమె నోటికి పంచెప్పారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలే కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆదివారం ఆరోపించారు. తన ఫోన్ కాల్ డేటాను సేకరించే ప్రయత్నం కూడా గతంలోనే చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. జర్మనీలో ఉంటున్న తన మరిదిని కూడా కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. తానంటే నర్సరావుపేట ఎంపీ ఎల్ కృష్ణదేవరాయలకు చాలా కోపం అని తెలిపారు. అది ఎందుకో తెలియదని వ్యాఖ్యానించారు. ఆ ఎంపీ ఆదేశాలతోనే తనపై కేసు పెట్టారు. కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నా కళ్ళల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు చెప్పుకొచ్చారు. రజనీ చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మీరే మొదలు పెట్టారు, ఇప్పుడు మేము ముందుకు తీసుకెళ్తామంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. 40 సంవత్సరాల నుంచి విద్యాసంస్థలు నడుపుతున్న తాము ఏనాడు భూములు కావాలని ప్రభుత్వాలను అడిగింది లేదన్నారు. ఒకరిని విమర్శించే ముందు వివరాలని తెలుసుకోవాలని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలవుతారని చెప్పారు. ఫోన్ డేటా, భూముల విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని ఆయన హితో పలికారు. ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ గానీ, టాపిక్ డివర్షన్ గానీ, ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తా ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నా, నేను 2024 జనవరిలో నేను రిజైన్ చేసి బయటకు వచ్చి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఏ ఒక్క వ్యక్తి గురించి గానీ, బయట గానీ, మీడియా ముఖంగా గానీ, పబ్లిక్ లో ఎలక్షన్స్ టైంలో గానీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గానీ, ప్రైవేట్ గానీ ఎక్కడా కూడా నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడింది లేదు. ఏ వ్యక్తి గురించి తప్పుగా ఎవరి దగ్గర మాట్లాడింది లేదు. కానీ ఈ రోజు ఎవరైతే మీరు వెనకమాల నుంచి మాట్లాడిస్తా ఉన్నారో, ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షన్, క్యారెక్టర్ అసోసియేషన్ కి ట్రై చేస్తా ఉన్నారు, నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్ గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడు. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది, నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో, వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద, వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను. ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేర్లతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం. మీ అందరికి చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పేది ఒకటే, మీరే మొదలు పెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకుని కూడా మాట్లాడతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం.
వీరిద్దరి మాటల యుద్ధం పల్నాడులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను వేడెక్కించింది. నిజానికి గతంలో ఇద్దరు ఒకే పార్టీలో ఉండేవారు. నాటి నుంచి వీరిద్దరూ రాజకీయ విభేదాలు ఉన్నాయి. తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లి ఎంపీగా మరోసారి విజయం సాధిస్తే రజనీ ఓటమి చవిచూశారు. తాజాగా చిలకలూరిపేటకు చెందిన మరి రాజశేఖర్ను టీడీపీలోకి తీసుకోవటంలో ఆయనదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో మరోసారి వారిద్దరి మధ్య ఫైట్ పీక్స్ కి చేరడంతో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.